सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 155వ క్లాస్లో ఉన్నాము. అంతకుముందు క్లాస్లో 13వ అధ్యాయంలో 31వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 25 నుంచి 35 వరకు చాంట్ చేస్తాను. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్వాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. యదా భూత పృథగ్ భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. క్షేత్రక్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః. 13వ అధ్యాయాన్ని ప్రధానంగా 6 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అందులో 1 ఉపోద్ఘాతం శ్లోకం 1, 2 క్షేత్రం క్షేత్రజ్ఞుల వివరణ శ్లోకాలు 2 నుంచి 7 వరకు, 3 జ్ఞానం శ్లోకాలు 8 నుంచి 12 వరకు, 4 జ్ఞేయం వివరణ శ్లోకాలు 13 నుంచి 19 వరకు, 5 ప్రకృతి పురుషుల వివరణ శ్లోకాలు 20 నుంచి 24 వరకు, 6 జ్ఞాన సాధనలు జ్ఞాన ఫలం శ్లోకాలు 25 నుంచి 35 వరకు. మన ఆఖరి అంశంలో ఉన్నాం. జ్ఞాన సాధనలు కూడా ముగించుకుని జ్ఞాన ఫలంలోకి అడుగు పెట్టాము. ఇక్కడ కృష్ణ పరమాత్మ 6 ఫలాలు చెప్తున్నాడు. అందులో మొదటి ఫలమైన సర్వత్ర సమదర్శనం చూసాము. సరి అయిన దృక్పథం పెంపొందించుకుంటే సంసారం పోతుంది అని ఈ విషయం పదే పదే రిపీట్ చేస్తున్నట్టు ఉంటుంది. కృష్ణ పరమాత్మ జ్ఞాన ఫలాలను అనేక చోట్ల ఇచ్చాడు. అలా ఎందుకు అది పునరుక్తి దోషం రాదా అంటే కష్టమైన విషయాన్ని పదే పదే చెప్పాలి.
దాని రిపిటేషన్ కాదు, రీఇన్ఫోర్స్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నొక్కి వక్కానించటం. ఒక మంచి టీచరు స్టూడెంట్కి ఒకసారి చెప్తే అర్థం అవుతుందిలే అనుకుని ఊరుకోడు, అతను పదే పదే చెప్పాలి. అందువల్లనే కేనోపనిషత్తులో తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అని 5-6 సార్లు వస్తుంది. దీని అభ్యాస అంటారు, పునరుక్తి అనరు. 27వ శ్లోకం వరకు ఉపనిషత్తుల్లోని ముఖ్య సారం, భగవద్గీతలోని ముఖ్య సారం కూడా వచ్చాయి. అదేమిటి? క్షేత్రజ్ఞుల మధ్య ఉన్న భేదాన్ని నొక్కి వక్కానించాడు కృష్ణ పరమాత్మ. రెండూ ఉండాలి, రెండూ ఉంటేనే వ్యవహారం నడుపుతాం. అలాగే ప్రకృతి పురుషుడు కూడా రెండూ ఉండాలి. కానీ ఆ రెండింటినీ మనం తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల సంసారంలో పడుతున్నాం. మిక్స్చర్ తప్పు కాదు, మిక్సింగ్ అప్ తప్పు అంటారు. కలిసి ఉండటం తప్పు కాదు, వాటి లక్షణాలను మనం అన్యోన్య అధ్యాసం చేస్తున్నాం, ఒకదానికి ఆపాదిస్తున్నాము. ఆ మిక్సింగ్ అప్ పోవాలి అంటే మనం వివేకం చూపించాలి, నేను ఆత్మని అని తెలుసుకోవాలి. 28వ శ్లోకంలో మారే అన్ని జీవరాశుల వెనక మారని ఆత్మ ఉంది అని వస్తుంది. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం ఆత్మానం య పశ్యతి. ఎవరైతే ఈ ఆత్మను మర్చిపోరో, ఎవరైతే ఈ సమదర్శనం లేదా అద్వైత దర్శనం చేస్తారో స పశ్యతి, అతను ఒక్కడే సరి అయిన దార్శనికుడు. అంటే య పశ్యతి య సర్వత్ర ఆత్మానం పశ్యతి స ఏవ పశ్యతి. ఎవరైతే అంతటా ఆత్మను మాత్రమే చూస్తాడో అతనే చూస్తున్నట్టు అర్థం, అతనే సరిగా అర్థం చేసుకున్నట్టు అర్థం. లేకపోతే పశ్యన్నపి న పశ్యతి మూఢః, అసలైన జ్ఞానం లేని వ్యక్తిని మూఢుడు అంటారు. సో యథార్థం పశ్యతి స ఏవ పశ్యతి, యథార్థాన్ని ఎవరు తెలుసుకుంటాడో అతనే జ్ఞాని. ఆత్మను పరమేశ్వరుడిగా చూసిన వాడు జ్ఞాని అని దీని అర్థం. భగవంతుడు అద్భుతం అంటే చాలదు, ఆ భగవంతుణ్ణి నేనే అని అర్థం చేసుకోవాలి. భగవంతుని విభూతులు చూసినప్పుడు ఆ విభూతులు భగవంతుని కావు, నావి అని అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు 29 అద్వైత దర్శనం అల్టిమేట్. ద్వైత దర్శనం నుంచి అద్వైత దర్శనానికి రావాలి. ద్వైత దర్శనం లేనిదే అద్వైత దర్శనం అసాధ్యం. అద్వైత దర్శనానికి రానిదే ద్వైత దర్శనం అసంపూర్ణం. అందువల్ల ద్వైతంలో ఉండాలి, దాని నుంచి పైకి ఎదగాలి. ఈ అద్వైత దర్శనం శంకరాచార్యుల వారి సృష్టి కాదు. ఈ సిద్ధాంతాన్ని శృతి, స్మృతి, పురాణ ఇతిహాసాలలోంచి తీశారు. సో అద్వైతం వస్తే కలిగే ఫలం ఏమిటి ఇక్కడ చూస్తున్నాం. త్రిపుటి నుంచి ద్విపుటికి రావాలి, అది మనమే రావాలి. భగవంతుడు లాగడు. భగవంతుడు ఉపనిషత్తులనే దారాన్ని మనకి వేశాడు. ఆ దారం పట్టుకుని మనమే పైకి ఎదగాలి. సమం పశ్యన్ అని ఉంది ఇక్కడ. దానికి 2 అర్థాలు చెప్పచ్చు. సమాన ఆత్మను చూస్తాడు. ఆత్మ నౌను, సమాన ఆత్మను అనేసరికి అది అడ్జెక్టివ్ అయింది. లేదా ఆత్మను సమానంగా చూస్తాడు అనొచ్చు. చూస్తాడుకి క్వాలిఫికేషన్ సమానంగా చూస్తాడు, అప్పుడు అడ్వర్బ్ అవుతుంది. ఈ రెండిటి అర్థం అన్నింటిలోనూ ఒకే ఆత్మను చూస్తాడు, ఆత్మ సర్వవ్యాపకం అని అర్థం చేసుకుంటాడు అని. పశ్యన్ అంటే ఎలా చూస్తాడు అంటే శాస్త్ర చక్షుష పశ్యన్, శాస్త్రం ఇచ్చిన కళ్ళతో చూస్తాడు. అంటే శాస్త్రబోధ వల్ల, గురువు చేసిన శాస్త్రబోధ వల్ల అర్థం చేసుకుంటాడు. సర్వత్ర అంటే అంతటా, బ్రహ్మాది స్థావరాంతేషు అంటే బ్రహ్మ నుంచి చెట్ల వరకు అన్నింటిలోనూ ఉన్నది ఆత్మే అని అర్థం చేసుకుంటాడు అని అర్థం వస్తుంది. తర్వాత ఆత్మని చంపుతున్నారు అన్నది కూడా వివరంగా చూసాం. అజ్ఞానికి తను శరీరం అనుకుంటాడు, ఆత్మ అని తెలీదు.
అందువల్ల శరీరంతో మమేకం చెంది అనేక కర్మలు చేస్తూ ఉండటం వల్ల శరీరానికి పునర్జన్మ వచ్చేందుకు కారకుడవుతున్నాడు. ఆత్మను ఎలా చంపుతున్నాడు అంటే ఒక ఉన్నత స్థాయి గురించి తెలియకపోతే అది ఉన్నా లేనట్టే అవుతుంది. అందువల్ల ఆత్మని చంపినట్టు అవుతుంది. జ్ఞానికి శరీర లక్షణాలు తెలుసు, ఆత్మ లక్షణాలు తెలుసు. కాబట్టి ఆత్మలో రమించటం వల్ల దాని ఫలం పొందుతాడు అని దాని అర్థం. సో రెండవ ఫలం అమృతత్వ ప్రాప్తి. ఎందుకంటే జ్ఞాని ఆత్మ గురించి తెలుసుకుంటాడు, ఆత్మలో రమిస్తాడు కాబట్టి అమృతత్వాన్ని అనుభవిస్తాడు. 30వ శ్లోకంలో అకర్తృత్వం, ప్రకృతే కర్మలు చేస్తోంది, ఆత్మనైన నేను కాదు లేదా పురుషుడైన నేను కాదు అని జ్ఞాని అర్థం చేసుకుంటాడు. ఆత్మానం అకర్తారం స పశ్యతి, జ్ఞాని తను అకర్త అని తెలుసుకుంటాడు. తర్వాత 31వ శ్లోకంలో బ్రహ్మత్వం. ఇది చాలా లోతైన గంభీరమైన శ్లోకం. ఇందులో వేదాంతంలోని అనేక దశలు ఎలా దాటుకుంటూ వస్తామో చాలా వివరంగా చూసాం. విధంగా చెప్పాలంటే దృగ్దృశ్య వివేకం లేదా ఆత్మానాత్మ వివేకం చేశాం. దేని ద్వారా? క్షేత్రజ్ఞుడు క్షేత్రం పదాల ద్వారా, ప్రకృతి పురుషుల పదాల ద్వారా చేశాం. కానీ క్షేత్రజ్ఞుడు వేరు క్షేత్రం వేరు అని తెలుసుకుంటే చాలదు. ప్రకృతి వేరు పురుషుడు వేరు అని తెలుసుకుంటే చాలదు. నేను క్షేత్రజ్ఞుణ్ణి, నేను పురుషుణ్ణి అనే విషయం ఫైనల్గా తెలుసుకోవాలి. ఆత్మ అనాత్మలను విడదీశాక మనం అనాత్మ మిథ్య, ఆత్మ సత్యం, ఆత్మను నేను అని అర్థం చేసుకోవాలి. మళ్ళీ స్టెప్స్ చూస్తే ముందు ఆత్మ అనాత్మలను విడదీయాలి, వాటి వాటి లక్షణాలను తెలుసుకోవాలి. ఆ లక్షణాలు ఏమిటి? అనాత్మ మిథ్య, ఆత్మ సత్యం. వీటిలో నేను ఏది? నేను సత్యమైన ఆత్మను. ఈ స్టెప్స్ అన్ని దాటుకుంటూ రావాలి. జగత్తు సత్యం అనుకుంటే అది సంసారం అయిపోతుంది. దయానంద స్వామీజీ అంటారు, తాచుపాములోని విషం తీసేస్తే అది మన్నేమీ చేయలేదు. అప్పుడు మనం కూడా శివుడిలాగా మెళ్ళో తాచుపామును వేసుకుని తిరగవచ్చు. అలా ప్రపంచంలోని సత్యత్వాన్ని తీసేస్తే, సత్యత్వం అనే విషయాన్ని తీసేస్తే ప్రపంచం మననేమి బాధ పెట్టదు. ప్రపంచాన్ని ఒక ఆటలాగా చూడవచ్చు. సో భూతానాం పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి అంటే అద్వైతమైన నాలో ప్రపంచం ఉంది అని అర్థం చేసుకుంటాడు. అనుపశ్యతి, అనుపదం అర్థం శాస్త్ర ఆచార్య ఉపదేశం అని వస్తుంది. సో జ్ఞాని జ్ఞానం పొందాక కూడా కర్మ చేస్తాడు, కానీ ఆ కర్మ లోక సంగ్రహం కోసం చేస్తాడు. అంటే దాన్ని కర్మ అనుష్ఠానం అనరు, కర్మ ఆభాస అంటారు. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు 32వ శ్లోకానికి వెళ్దాం. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఈ శ్లోకంలో మనకి రాగల ఒక సందేహాన్ని తీరుస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటా సందేహం అంటే క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు అని చూస్తున్నాం. అంటే అప్పుడు శరీరం పాత్ర అయింది, ఆ పాత్రలో ఆత్మ లేదా క్షేత్రజ్ఞుడు ఉన్నాడు అని చూస్తున్నాం. అది కుండ పాలు విషయం పరంగా తీసుకుంటే కుండలో పాలు ఉన్నాయనుకోండి, ఆ కుండ బాగుండకపోతే అందులోని పాలు విరిగిపోతాయి. ఆ విధంగా శరీరం మలినంతో కూడినది. మలినమైన శరీరంలో క్షేత్రజ్ఞుడు ఉంటే ఆ క్షేత్రజ్ఞుడికి కూడా ఈ కర్మలు అంటవా అంటే అంటవు అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఇంతవరకు ఆత్మ అన్న పదం వాడుతూ సడన్గా ఇక్కడ పరమాత్మ పదం వేశాడు. దాని అర్థం ఆత్మకు పరమాత్మకు మధ్య భేదం లేదు అని. ఈ నేపథ్యంతో ఈ శ్లోకం చూద్దాం. ఆత్మజ్ఞానం పొందటాన్ని స్వప్నం నుంచి లేవటంతో పోల్చారు. ఆత్మజ్ఞానం పొందటానికి స్వప్నం నుంచి లేవటానికి మధ్య అనేక పోలికలు ఉన్నా కూడా వాటి మధ్య కొన్ని భేదాలు కూడా ఉన్నాయి.
ఆ భేదాలు మర్చిపోకూడదు. ఏ ఉదాహరణను తీసుకున్నా కూడా ఉదాహరణకు అసలు విషయానికి మధ్య అనేక పోలికలుంటాయి కానీ కొన్ని భేదాలు కూడా ఉంటాయి. ఉదాహరణని దృష్టాంతం అంటారు. అసలు విషయాన్ని ద్రాష్టాంతం అంటారు. ఈ రెండిటి మధ్య భేదాలు ఉంటాయి, పోలికలు ఉంటాయి. మనం పోలికలు మాత్రమే తీసుకోవాలి. అసలేమీ భేదాలు లేకపోతే అది ఉదాహరణ అవ్వదు. అదే అసలు విషయం అయిపోతుంది. ఇక్కడ మనకి జ్ఞానానికి, జాగ్రత్త ప్రపంచానికి మధ్య ముఖ్యమైన భేదం ఒకటుంది. ఏమిటది? నేను స్వప్న ప్రపంచం నుంచి లేస్తే స్వప్నం కరిగిపోతుంది. అంటే నా కంటి ముందు నుంచి స్వప్న ప్రపంచం మాయమవుతుంది. కానీ నేను పారమార్థిక స్థాయికి లేస్తే జాగ్రత్త ప్రపంచం నా కంటి ముందు నుంచి మాయమవదు. మనం పదే పదే చూస్తూ వస్తున్నది జాగ్రత్త ప్రపంచం కూడా ఒక స్వప్నమే. అది స్వప్నం 2. స్వప్న ప్రపంచం స్వప్నం 1 అయితే జాగ్రత్త ప్రపంచం స్వప్నం 2. దాని నుంచి లేచినట్టుగా దీని నుంచి కూడా లేవాలి, పారమార్థిక స్థాయికి ఎదగాలి అని చెప్తున్నాం. కానీ రెండిటి మధ్య ముఖ్య భేదం అది. స్వప్న ప్రపంచం నుంచి జాగ్రత్తావస్థకు లేస్తే స్వప్న ప్రపంచం మాయమైపోతుంది. కానీ జాగ్రత్త ప్రపంచం నుంచి పారమార్థిక స్థాయికి, అవస్థ అనకూడదు, పారమార్థిక స్థాయికి లేస్తే జాగ్రత్త ప్రపంచం మాయమవదు. అది అలాగే ఉంటుంది. సైన్స్ పరంగా కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. అదేమిటి? సూర్యోదయం, సూర్యాస్తమయం లేవు అని తెలిసాక కూడా వాటి ప్రకారం పనులు చేస్తూనే ఉంటాం. అందువల్ల 2 రకాల మిథ్యలున్నాయి. ఒక మిథ్య మనం జ్ఞానం పొందగానే మన కళ్ళ ముందు నుంచి మాయమై, రెండో మిథ్య మనం జ్ఞానం పొందాక కూడా అలాగే ఉంటుంది. అదేమీ మారదు, మన దృక్పథం మారుతుంది అంతే. ప్రపంచం మిథ్య అని తెలిసాక కూడా ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుపోతూనే ఉంటాయి. కాకపోతే మనం అర్థం చేసుకోవటంలో మార్పు వస్తుంది. జ్ఞాని జీవుడు వ్యవహారిక జగత్తు కూడా మిథ్య అని తెలుసుకుంటాడు. స్వప్న పురుషుణ్ణి ప్రాతిభాసిక జీవుడని, జాగ్రత్త పురుషుణ్ణి వ్యావహారిక జీవుడని అంటారు. వాటి మధ్య కొన్ని భేదాలు చూద్దాం. ప్రాతిభాసిక జీవుడు, వ్యావహారిక జీవుడు. ప్రాతిభాసిక జీవుడు ప్రతిబింబ చైతన్యం 2, వ్యావహారిక జీవుడు ప్రతిబింబ చైతన్యం 1. ప్రాతిభాసిక జీవుడు స్వప్నం 1లో ఉన్నాడు, వ్యావహారిక జీవుడు స్వప్నం 2లో ఉన్నాడు. ప్రాతిభాసిక జీవుడు లేస్తే వ్యావహారిక జీవుడు అవుతాడు, వ్యావహారిక జీవుడు లేస్తే పారమార్థిక జీవుడు అవుతాడు. ప్రాతిభాసిక జీవుడు స్వప్న ప్రపంచంలో ఉన్నంత వరకు స్వప్నం సత్యం అనుకుంటాడు. కానీ వ్యావహారిక జీవుడు స్వప్న ప్రపంచం నుంచి లేస్తాడు కాబట్టి అతని స్వప్నం మిథ్య అని అర్థం చేసుకుంటాడు. ప్రాతిభాసిక జీవుడు నిద్ర లేస్తే చాలు స్వప్నం మిథ్య అని తెలుస్తుంది. కానీ వ్యావహారిక జీవుడు వ్యావహారిక ప్రపంచం మిథ్య అని తెలుసుకోవడానికి జ్ఞానం పొందాలి. చివరి భేదం చాలా ముఖ్యమైన భేదం. ప్రాతిభాసిక జీవుడు నిద్రలేస్తే స్వప్న ప్రపంచం మాయమవుతుంది. ఎవరూ చెప్పనవసరం లేకుండానే అది మిథ్య అని అర్థం అవుతుంది, నమ్ముతాడు. కానీ వ్యావహారిక జీవుడు జ్ఞానం పొందాక కూడా జాగ్రత్త ప్రపంచం కళ్ళ ముందే ఉంటుంది, అనుభవం కొనసాగుతూనే ఉంటుంది. ఈ భేదాలు దృగ్దృశ్య వివేకంలో చాలా వివరంగా చూస్తాం. సో జ్ఞానికి తను సృష్టి కారణం అని, ప్రపంచం తన నుంచే వచ్చిందని తెలుస్తుంది. కానీ ప్రపంచం మాయమవుదు అని చూసాం కదా. అంటే ఏమైంది? అతని దృక్పథంలో మార్పు వచ్చింది. దానితో మమేకం చెందటం మాంతాడు. దీన్నే జీవన్ముక్తి అంటారు. కలలో ఉన్న వ్యక్తికి కలలో ఉండగా అది కళ అని తెలిసిందనుకోండి, తెలిసే అవకాశం లేదు. కానీ మనం అర్థం చేసుకోవడం కోసం అలా ఊహించుకుంటే అప్పుడు అతను కళని చాలా బాగా అనుభవిస్తాడు, ఆనందిస్తాడు. ఇది నా సృష్టి, నా లీల అని ఆనందంగా తన మహిమగా చూస్తాడు. ఎందుకంటే ఆ కళ అతని నుంచే వచ్చింది, తనే కళకి సృష్టికర్త. ఈ విషయం లేచాక తెలుసుకుంటాడు. కానీ లేవకముందే స్వప్నంలో ఉండగానే ఒక గురువు వచ్చి ఇది నువ్వు సృష్టించిన కళే అని చెప్తే అప్పుడు నమ్మడు, చెప్పే అవకాశం లేదు, చెప్పిన అతను నమ్మడు. జ్ఞాని
ఈ జాగ్రత్త ప్రపంచంలో కొనసాగుతాడు. ఈ శరీరంతో వ్యవహారాలు నడుపుతాడు. అందువల్ల అజ్ఞాని ఇది మిథ్య అని అర్థం చేసుకోవడానికి కష్టపడతాడు. కంటికి ఎదురుకుండా ఉంది, అనుభవంలోకి వస్తోంది, ప్రయోజనం కలుగుతోంది, వ్యవహారం నడుపుతున్నాను, ఇది ఎలా మిథ్య అనుకుంటా. జగత్ మిథ్య అంటే ఎప్పుడు మిథ్య? ఆ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి లేస్తే మిథ్య. ఈ విషయం చాలామంది అర్థం చేసుకోరు. కంటికి కనిపిస్తున్న జగత్ ఎలా మిథ్య అని వాదిస్తారు. కంటికి కనిపిస్తున్న జగత్తు సత్యమే, మహాసత్యం. దానితో వ్యవహారం నడుపుతాడు జ్ఞాని కూడా. కాకపోతే జ్ఞాని బంధం పెంచుకోడు, అజ్ఞాని బంధం పెంచుకుంటాడు. సో ఎప్పుడు మిథ్య అంటే జ్ఞానం పొంది జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం, నేను ఆ బ్రహ్మను అనే జ్ఞానం పొంది పారమార్థిక స్థాయికి లేస్తే అప్పుడు జాగ్రత్త ప్రపంచం, స్వప్నం రెండుగా తేలిపోతుంది. అప్పుడు జ్ఞాని ఈ శరీరం మిథ్య, ఇందులో సుఖ దుఃఖాలు తనకు అంటవు అని అర్థం చేసుకుంటాడు. కాబట్టి అతను ఏ కష్టం సుఖం వచ్చినా చలించడు. ఎందుకంటే అతను జాగ్రత్త ప్రపంచానికే చెందడు కాబట్టి. అయం పరమాత్మ అవ్యయ, నేను ఆత్మను, నేను అవ్యయాన్ని. ఇక్కడ పరమాత్మ అన్న పదం వేశాడు మనకి ఐక్యం బోధించటానికి అని చూసాం. నేను ఆత్మను, నేను అవ్యయాన్ని. అవ్యయం అంటే మార్పు లేదు, నిర్వికారం. జాగ్రత్త పురుషుడు స్వప్నంలో వాన కురిస్తే తడవడు, స్వప్నంలో అగ్నిజ్వాలల్లో దహింపబడడు. అలాగే పరమాత్మ అవ్యయ అయిన నేను జాగ్రత్త ప్రపంచంలో కష్ట నష్టాలకు చెలించను. ఎందువల్ల? అనాదిత్వాత్, నాకు ఆది లేదు, అంటే నాకు జన్మ లేదు, నేను జన్మరహితుణ్ణి. నా జాయతే మృతేవా అని నేర్చుకుంటాం. జన్మ ఉంటే అది షడ్వికారాల్లో ఒకటవుతుంది. అస్థి జాయతే వర్తతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతే అని వస్తుంది. అందులో రెండవదైన జాయతే అంటే పుట్టుక. పుట్టుకే లేకపోతే పుట్టుక తర్వాత వచ్చిన దశలు ఎలా వస్తాయి? ఆ దశలు రావు. అందువల్ల ఆత్మ అవ్యయం అంటే నిర్వికారం అని అర్థం. వికారాలు అంటవు. నిర్గుణత్వా, ఆత్మకు గుణాలు కూడా లేవు. మనం చూస్తూ వస్తున్నాం, ప్రకృతికే గుణాలున్నాయి, బ్రహ్మకు గుణాలు లేవు. ప్రకృతికే గుణాలున్నాయి కాబట్టి ఆ గుణాలు జడమైన జగత్తుకు వెళ్తాయి, బ్రహ్మనైన నాకు చెందవు. అందువల్ల నేను నిర్గుణం. ఆత్మ అవ్యయం కాబట్టి గుణాలు కూడా లేవు. మార్పులు రెండు రకాలుగా ఉంటాయి. పాలను తోడిపెడితే అది పెరుగు అవుతుంది. అంటే అక్కడ పాలు ఇంకా పాలుగా ఉండవు, పరిణామం చెందుతాయి. దీని పదార్థ పరిణామం అంటారు. కానీ బంగారం నుంచి ఆభరణాలు చేయించుకుంటే బంగారం ఏమీ అవ్వదు, ఆభరణాల్లో బంగారం అలాగే ఉంటుంది. అలా బంగారం మారిపోయేటట్టయితే ఎవరు బంగారం నుంచి ఆభరణాలు చేయించుకోరు కూడా. అంటే ఇక్కడ పదార్థం మారలేదు, ఆకారం మాత్రమే మారింది. ముద్ద బంగారం ఆభరణంగా రూపుదిద్దుకుంది. ఈ విధంగా మార్పులు రెండు రకాలు, పదార్థ మార్పు, గుణాల మార్పు. కానీ ఆత్మకు పుట్టుక లేదు కాబట్టి పదార్థ మార్పు లేదు, గుణాలు లేవు కాబట్టి గుణాల మార్పు కూడా లేదు. సో అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ అవ్యయ. శరీరస్థః, ఈ ఆత్మ శరీరంలో నెలకొని ఉన్నది. మనం చూస్తూ వస్తున్నాం క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు అని. సో ఈ ఆత్మ శరీరంలో ఉంది. నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు అని తెలుసుకున్నాక కూడా నేను శరీరంతోనే ఉంటాను. ఈ జ్ఞానం పొందడానికి కూడా శరీరం మనసు కావాలి. అదే తమాషా చూడండి. ఈ శరీరం మనస్సులను ఉపయోగించి నేను శరీరం మనస్సులను కాను, నేను వీటికి భిన్నంగా ఉన్న ఆత్మను అని తెలుసుకోవాలి. వాటిని ఉపయోగించకపోతే తెలుసుకోలేం. కాబట్టి శరీరం కాదు, మనసు కాదు అంటే వాటికి ఉండే లక్షణాలు ఆత్మనైన నాకు అంటవు. సో ఇప్పుడు వచ్చిన మార్పు ఏమిటి? నా కరోతి న లిప్యతే. ఆత్మ అకర్త అభోక్త. నా కరోతి అంటే కర్మలు చేయను ఆత్మగా, నా లిప్యతే అంటే భోక్తకి వచ్చే కర్మఫలాలు నాకు అంటవు.
శరీరం కర్మలు చేస్తుంది, కర్మ ఫలాలు పొందుతుంది. కానీ ఆత్మ కర్మ చేయదు, కర్మ ఫలాన్ని పొందదు. సో జ్ఞాని పొందే ఇంకొక ఫలం అభోక్తృత్వం. ఇంతకుముందు అకర్తృత్వం చూసాం, జ్ఞానికి కర్మలు అంటవని చూసాం. ఇప్పుడు దానికి కర్మ ఫలాలు కూడా అంటవు అని కలుపుకోవాలి. అంటే జ్ఞానికి కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. సంసారానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. అందులో ఒక నిర్వచనం కర్తృత్వ భోక్తృత్వాలు. మనం సంసారంలో పడి ఎందుకు అవస్థ పడుతున్నాము అంటే నేను చేస్తున్నాను అనుకోవటం వల్ల వస్తుంది. నేను కర్తను అనుకుని అనేక కర్మలు చేస్తాం, అనేక కోరికలు పెంచుకుని ఆ కోరికలు తీర్చుకోవడానికి అనేక కర్మలు చేస్తాం. చేసిన ప్రతి పనికి ఫలం రాక తప్పదు. కాబట్టి భోక్తగా కర్మ ఫలాలు కూడా అనుభవించక తప్పదు. ఇక్కడ ఆత్మగా నేను కర్తనే కాను అంటున్నప్పుడు, కర్త కానప్పుడు కర్తకొచ్చే భోక్తృత్వం కూడా ఆత్మకు అంటదు. జ్ఞానికి కర్తృత్వ భోక్తృత్వాలు లేవు కాబట్టి నేను చేస్తున్నాను అనుకోడు, నాకే ఎందుకు వచ్చింది అని కూడా అనుకోడు. సో 5వ ఫలం అభోక్తృత్వం. ఇప్పుడు 33 శ్లోకం చూద్దాం. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. ముందు శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఆత్మ అన్నింటిలోనూ ఉంది కానీ ఆత్మకు ఏది అంటదు అన్నాడు. అంతర్యామి అంటే ఆత్మ అన్ని జీవులలో అన్ని వస్తువులలో అంతటా ఉంది అని అర్థం. అసంగం అంటే వాటి లక్షణాలు ఆత్మకు అంటవు. శరీరానికి షడ్వికారాలు ఉన్నాయి కానీ ఆత్మ నిర్వికారం అని చూసాం. అలాగే మనసుకు రాగద్వేషాలు ఉన్నాయి కానీ ఆత్మకు ఆ భావాలు అంటవు అని చూసాం. దీనికి మనం చూసే ఉదాహరణ సినిమా తెర. సినిమాలో లక్క గృహం తగలబడిపోతున్నా తెర కొంచెం కూడా కాలదు. సినిమాలో టైటానిక్ ఓడలోకి నీళ్లు వచ్చి ఓడను ముంచేసిన తెర కొంచెం కూడా తడవదు. అంటే తెర సినిమా అంతటా అంతర్యామిగా ఉంది కానీ సినిమాకు భిన్నంగా అసంగంగా ఉంది. అలాగే ఆత్మ అంతటా ఉంది, అసంగంగా ఉంది. ఈ భావనను అర్థం చేసుకోవడానికి కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలోనూ వచ్చే శ్లోకంలోనూ 2 ఉదాహరణలు ఇస్తున్నాడు. అవి ఆకాశం, సూర్యప్రకాశం. ఈ ఉదాహరణలు కూడా ఉపనిషత్తులలోవే. భగవద్గీత ఉపనిషత్తుల సారం అని చూస్తూనే ఉన్నాం. సో ఉపనిషత్తుల్లోంచి కృష్ణ పరమాత్మ తీసుకున్నాడు. ఆకాశం ఉదాహరణలో ఆత్మను ఇంతకుముందు కూడా మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఆకాశం అంటే ప్రదేశం లేదా స్పేస్ అని చూసాం. ఆకాశం అంటే శూన్యం అనుకుంటే మళ్ళీ భేదం వచ్చేస్తుంది. పంచభూతాలన్నింటిలోకి సూక్ష్మాతి సూక్ష్మమైనది ఆకాశం. భూమిని తీసుకుంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ ఉంటాయి భూమికి. తర్వాత ఒక్కొక్క భూతానికి ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుంది. ఆకాశానికి వచ్చేసరికి శబ్దం మాత్రమే ఉంది అని నేర్చుకుంటాం. అందువల్ల అది చాలా సూక్ష్మమైనది. ఆ సూక్ష్మమైన దానికైనా సూక్ష్మమైనది ఆత్మ. ఆత్మకి ఈ ఒక్క లక్షణం కూడా లేదు. కానీ ఆత్మని పోలినదేది లేదు కాబట్టి నియరెస్ట్ ఎగ్జాంపుల్గా ఆకాశం తీసుకుంటారు. ఉపనిషత్తుల్లో ఆకాశ ఉపాసన కూడా నేర్పిస్తారు. ఎందుకంటే ఆత్మకు ఆకాశానికి మధ్య అనేక పోలికలు ఉన్నాయి. ఆకాశానికి విషయాలు ఉన్నట్టు మనకి బాగానే అర్థం అవుతుంది. ఆత్మ గురించి తెలియదు కాబట్టి ఈ విషయాలను ఆత్మకు కూడా అన్వయించుకుంటే తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు అని ఉద్దేశం. ఇప్పుడు ఆకాశానికి ఆత్మకు మధ్య ఉన్న కొన్ని పోలికలు చూద్దాం. ఒకటి ఏకత్వం. ఆత్మ ఒకటే ఉంది, ఆకాశం కూడా ఒకటే ఉంది. అనేక ఆకాశాలు లేవు, అలాగే అనేక ఆత్మలు కూడా లేవు. 2 సర్వవ్యాపకత్వం. ఆకాశం సర్వవ్యాపకం, ఆత్మ కూడా సర్వవ్యాపకం. అచలత్వం. సర్వవ్యాపకమైన దానికి చలనం ఉండదు. అది కొరాలరీ అని చెప్పచ్చు, ఉపసిద్ధాంతం. అంతటా ఉన్నది ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఎలా వెళ్తుంది? అది సాధ్యం కాదు. అందువల్ల ఆకాశం సర్వవ్యాపకం కాబట్టి దానికి కదలిక లేదు. అలాగే ఆత్మ సర్వవ్యాపకం కాబట్టి దానికి కదలిక లేదు.
కాకపోతే శరీరం కదులుతుంది కాబట్టి ఆత్మ కూడా కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ నిజానికి దానికి కదలిక లేదు. తర్వాత నిర్వికారత్వం. ఆకాశం మారదు. ఆకాశంలో ఉన్న వస్తువులు మారుతాయి కానీ ఆకాశం మారదు. అలాగే ఆత్మ కూడా ఆకారం మారదు, వయస్సు పెరగదు, వికారాలు చెందదు. తర్వాత అఖండత్వం. ఆకాశానికి భాగాలు లేవు. ఆకాశాన్ని ముక్కలుగా కోయలేం. అలాగే ఆత్మకు భాగాలు లేవు. ఖండం అంటే భాగాలు, రెండింటికి భాగాలు లేవు. 6 అసంగత్వం. ఆకాశం అంతటా ఉన్నా కూడా అది అసంగం. ఆత్మ మలినమైన దేహాల్లో ఉన్నా కూడా ఆత్మ అసంగం. ఆకాశంలో ఉన్న వస్తువుల మలినాలు ఆకాశానికి అంటవు. ఆకాశానికి సుగంధము లేదు, దుర్గంధము లేదు. కృష్ణ పరమాత్మ ముఖ్యంగా ఈ లక్షణం గురించి చెప్పబోతున్నాడు. అంటే అసంగం లక్షణం గురించి చెప్పబోతున్నాడు. 7 సర్వాధారత్వం. ఆకాశం అన్నింటికీ ఆధారం, ఆత్మ కూడా అన్నింటికీ ఆధారం. ఆత్మను అధిష్టానం అంటాం. విశ్వాధారం గగన సదృశం విష్ణు సహస్రనామంలో వస్తుంది. విశ్వాధారం అంటే ఆత్మ విశ్వానికి ఆధారం అని మొదటి పదం చెప్తుంది. గగన సదృశం ఆకాశంతో సమానం అని రెండవ పదం సూచిస్తుంది. 8 సూక్ష్మత్వం. ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం. పంచ జ్ఞానేంద్రియాల్లో శబ్దానికి మాత్రమే అందుతుంది ఆకాశం. ఆకాశం పంచభూతాలన్నింటిలోకి సూక్ష్మం, కానీ దానికన్నా సూక్ష్మమైనది ఆత్మ. అందువల్ల ఆత్మ పంచ జ్ఞానేంద్రియాలకు అందదు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ని పోలికల ఆత్మకు ఆకాశానికి మధ్య ఉన్నా కూడా ఒక భేదం కూడా చూడాలి. భేదం ఏమిటి? ఆకాశం జడం, ఆత్మ చైతన్యం. ఇంకొక భేదం, ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది. ఆత్మన ఆకాశ సంభూత అని తైత్తిరీయోపనిషత్తులో వస్తుంది. ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది, కానీ ఆత్మ దేని నుంచి పుట్టలేదు. నా జాయతే మృయతే వా కదాచిత్ అని నేర్చుకున్నాం. సో ఈ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని చూద్దాం. యథా సర్వగతం ఆకాశం న ఉపలిప్యతే. ఏ విధంగా అయితే, యథా అంటే ఉదాహరణ గురించి చెప్పబోతున్నాడు. ఏ విధంగా అయితే ఆకాశం, ఎటువంటి ఆకాశం? సర్వవ్యాపకమైన ఆకాశం. న ఉపలిప్యతే, దేనికి చెలించదు, అంటే దేనితోనూ సంగత్వం లేదు. ఆకాశం అసంగం. ఎందువల్ల? సూక్ష్మత్వా. అది సూక్ష్మాతి సూక్ష్మం కాబట్టి దానికి ఏది అంటదు. తథా, యథా తథా, ఎలాగైతే అని ఆ ఉదాహరణకు చెప్తాం. ఆ విధంగా అని ద్రాష్టాంతానికి చెప్తాం. ఎలా ఆకాశం సర్వవ్యాపకమైన, అందులో అనేక వస్తువులు ఉన్నా వేటితోనూ ఎలా సంగత్వం పెంచుకోదో, అదే విధంగా ఆత్మాన ఉపలిప్యతే. అవే పదాలు. సర్వగతమైన ఆత్మకు కూడా ఏది అంటదు. సర్వత్ర దేహే అవస్థితః. ఈ ఆత్మ ఎక్కడుంది? సర్వగతం అని మనం చెప్పాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? అన్ని శరీరాల్లో ఉన్నా కూడా. సర్వవ్యాపకం అంటే అన్ని శరీరాల్లో కూడా ఉంటుంది. అంటే శరీరం లావుగా ఉన్నా ఆత్మ లావుగా ఉండదు. శరీరం సన్నబడితే ఆత్మ సన్నబడదు. మనసుకు రాగద్వేషాలుంటే ఆత్మకు అంటవు. కామక్రోధాలుంటే ఆత్మకు అంటవు. అంటే శరీర గుణాలు, మనసులోని భావాలు ఆత్మకు అంటవు. నమే ద్వేషరాగౌ నమే లోభమోహం అని చూస్తాం. అంటే ఈ రాగద్వేషాలు, కామక్రోధ లోభమోహాలు ఆత్మకు అంటవు. ఈ విధంగా ఆత్మ ఆకాశం రెండూ కూడా అసంగం. మన 8 లక్షణాలు చూసిన కృష్ణ పరమాత్మ ఇక్కడ అసంగం పదం తీసుకున్నాడు. మనం మిగతావన్నీ కూడా అన్వయించుకోవచ్చు. 34 యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత.
2 ఉదాహరణలు చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ అని చూసాం. ముందు శ్లోకంలో ఆకాశం ఉదాహరణ అయింది. ఇప్పుడు సూర్యప్రకాశం ఉదాహరణ చూస్తున్నాం. సూర్యప్రకాశం అంటే ఇక్కడ సూర్యుడు కాదు, సూర్యకాంతిని ఉదాహరణగా తీసుకుంటున్నాం. ఎక్కడో ఉన్న సూర్యుడు కాదు, భూమండలం అంతటా ప్రసరిస్తున్న సూర్యకాంతి ఉదాహరణ. సూర్యకాంతికి ఆత్మకు కూడా అనేక పోలికలు ఉన్నాయి. కొన్ని పోలికలు ఆకాశానికి ఆత్మకు చూసిన పోలికలతో ఓవర్లాప్ అవుతాయి. అంటే అవి ఇవి కామన్గా కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిదే కామన్. ఏమిటది? ఏకత్వం. సూర్యుడు ఒకటే కాబట్టి సూర్యకాంతి కూడా ఒకటే. నక్షత్ర కాంతిని తీసుకోకూడదు, సూర్యకాంతిని మాత్రమే చూస్తాం. సో ఆత్మ ఏకం, సూర్యుడు ఏకం. సర్వగతత్వం. సూర్యకాంతి భూమి అంతటా వ్యాపిస్తుంది. సో ఆకాశానికి ఆత్మకి చూసినట్టే సర్వవ్యాపకం. సర్వవ్యాపకమైన దానికి చలనత్వం ఉండదు అని 3వ అంశంగా చూసాం. ఇక్కడ కూడా 3 అచలత్వం. సూర్యకాంతి కూడా సర్వవ్యాపకం కాబట్టి దానికి చలనం లేదు. ముందే చూసాము, ఇక్కడ సూర్యుడిని చూడటం లేదు, సూర్యకాంతిని చూస్తాం. కాంతి అంతటా ప్రసరించి ఉంటుంది కాబట్టి దానికి చలనం లేదు. 4 నిర్వికారత్వం. సూర్యకాంతికి వికారాలు లేవు. నా చెయ్యి కదిపితే చెయ్యి కదులుతుంది, కానీ కాంతి కదలదు, మార్పు చెందదు. 5 అఖండత్వం. కాంతిని భాగాలుగా కోయలేం. అలా సూర్యకాంతిని విభజించగలిగితే కొంత భాగాన్ని తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకోవాలని చూస్తాం, కానీ సూర్యకాంతిని అలా కొయ్యలేం. అసంగత్వం. కాంతి దేన్ని ప్రకాశింపజేసినా దానికి ఉన్న మలినాలు కాంతికి అంటవు. నా చేతికి మట్టి ఉన్నా నా చేతిని ప్రకాశింపజేస్తున్న సూర్యకాంతికి ఆ మట్టి అంటదు. 7 సూక్ష్మత్వం. కాంతి చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది కూడా పంచ జ్ఞానేంద్రియాలకు అందదు. కాంతిని ముట్టుకోలేం, రుచి చూడలేం, వాసన చూడలేం, వినలేము, అసలు చూడలేం కూడా. నిజానికి కాంతిని ప్రకటింపజేసే మాధ్యమం లేకపోతే కాంతి ఉందని కూడా తెలియదు. అందువల్ల కాంతి సూక్ష్మం. అలాగే ఆత్మ కూడా పంచ జ్ఞానేంద్రియాలకు అందదు. జ్ఞానేంద్రియాలకు అందనంత మాత్రాన ఆత్మ లేదు అనకూడదు. ఇది కఠోపనిషత్తులో వస్తుంది. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథారసం నిత్యం అగంధవచ్చయత్ అని. అంటే ఆత్మ శబ్ద స్పర్శ రూప రసగంధాలకు అందదు, అంటే జ్ఞానేంద్రియాలకు అందదు. 8 ప్రకాశత్వం. కాంతి అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. కాంతిలాగా ఆత్మ అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. మనం అది కూడా చూసాం. నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని అని చూసాం. అంటే ఆత్మే అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది, కానీ ఆత్మని ఇవేవి ప్రకాశింపజేయలేవు. అంతేకాదు ఆత్మ చీకటిని కూడా ప్రకాశింపజేయగలదు. కాంతికి ఆత్మకి భేదం ఇది. సూర్యకాంతి చీకటిని ప్రకాశింపజేయలేదు. సూర్యకాంతి రాగానే చీకటి మాయమైపోతుంది. అందువల్ల ఈ కాంతి ద్వారా చీకటిని తెలుసుకోలేం, కానీ ఆత్మ ద్వారా చీకటిని తెలుసుకోగలుగుతాము. ఆత్మ చైతన్యం వల్లనే మనం అన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాం. జగత్తులో జడ పదార్థం మాత్రమే ఉంటే ఎవరు దాని గురించి తెలుసుకోలేరు. మనం లేకుండా ఈ గదిలో లైటు, ఫ్యాను లాంటి వస్తువులు ఉన్నాయనుకోండి, వాటిని చూసేదెవరు? చూడబడే వస్తువును ప్రమేయం అంటారు, చూసే నన్ను ప్రమాత అంటారు. ఈ చైతన్యం లేకపోతే ప్రమాత ప్రమేయం సంబంధమే ఉండదు. ఆ విధంగా చైతన్యం అన్నింటినీ ప్రకాశింపచేస్తుంది. ఆకాశానికి ఆత్మకి మధ్య భేదం చూస్తే ఆకాశం జడం, ఆత్మ చైతన్యం. ఆకాశం కూడా ఆత్మ నుంచి పుట్టింది అని చూసాం. ఇక్కడ భేదం చూస్తే కాంతి చీకటిని ప్రకాశింపజేయలేదు, ఆత్మ ప్రకాశింపజేయగలదు అని చూసాం. ఈ నేపథ్యంతో ఈ శ్లోకం చూద్దాం. యథా ఏకః రవిః. యథా తథా ఇక్కడ కూడా వస్తుంది. యథా ఏకః రవిః.
ఉన్నది ఒకటే సూర్యకాంతి. ఇక్కడ రవి అంటే మనం సూర్యకాంతి తీసుకుంటున్నాం అని చూస్తున్నాం. ఇమం కృష్ణం లోకం ప్రకాశయతి. 8వ లక్షణం ప్రకాశత్వం. అది ఇక్కడ తీసుకున్నాడు కృష్ణ పరమాత్మ. సో ఎలా ఉన్న ఒకటే సూర్యకాంతి సమస్త లోకాన్ని ప్రకాశింపజేస్తుందో, రెండు భిన్న విషయాలు తీసుకున్నప్పుడు రెండిటి మధ్య ఉన్న భేదం చూడాలి, అలాగే పోలికలు కూడా చూడాలి. ఇక్కడ ఆత్మకి సూర్యకాంతికి మధ్య ఉన్న పోలిక ప్రకాశత్వం. ఇది మనం ఆకాశం గురించి చెప్పినప్పుడు చూడలేదు, అందువల్ల ఇక్కడ ఈ విషయం తీసుకుంటున్నాం. ఏ విధంగా అయితే ఒకే సూర్యకాంతి సమస్త లోకాన్ని ప్రకాశింపజేస్తుందో, తథా క్షేత్రం క్షేత్రీ కృష్ణం ప్రకాశయతి భారత. ఓ అర్జున, అదే విధంగా ఒకే ఆత్మ అన్ని ప్రాణులలోనూ ఉండి వాటిని ప్రకాశింపజేస్తుంది అని చెప్తున్నాడు. ఆ అన్ని ప్రాణులలోనూ ఉన్న ఒకే ఆత్మ నేను. ఈ విషయం మర్చిపోకూడదు. 2 శ్లోకాల్లోనూ ఆకాశంతోనూ ప్రకాశంతోనూ పోల్చాడు కృష్ణ పరమాత్మ. ఇవి కృష్ణ పరమాత్మ ఉపనిషత్తుల్లోంచి సంగ్రహించాడని చూసాం. ఇంతకుముందు జ్ఞానేంద్రియాలకు అందదని కఠోపనిషత్తు మంత్రం సహాయంతో చూసాం. ఇప్పుడు సూర్యకాంతికి ఆత్మకు పోలిక కూడా కఠోపనిషత్తులోనే చూస్తాం. కఠోపనిషత్ నుంచి బాడీలీ లిఫ్టెడ్ అంటారు స్వామీజీ. చాలా శ్లోకాలను అలాగే తీసుకున్నాడు, కొన్ని శ్లోకాల అర్థాన్ని తీసుకున్నాడు. సూర్యో యథా సర్వలోకస్య చక్షుర్న లిప్యతే చాక్షుషైర్ బాహ్యా దోషై ఏకస్తథా సర్వభూతాంతరాత్మ న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః అని కఠోపనిషత్తులో వస్తుంది. ఇప్పుడు 35 ఆఖరి శ్లోకం. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఆఖరి శ్లోకంలో చాలా ముఖ్యమైన ఫలాన్ని చెప్తున్నాడు. అది జీవన్ముక్తి. కర్మ చేసినా ఉపాసన చేసినా కలిగే ఫలాలు మరణించాక కర్మ చేసిన వ్యక్తి స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు అని వస్తుంది. ఉపాసన చేసిన వ్యక్తి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మ ద్వారా జ్ఞానం పొంది క్రమముక్తి పొందుతాడు అని వస్తుంది. ఇవి మరణానంతర ఫలాలు. ఈ ఫలాలకు కండిషన్స్ అప్లై అంటాం. అవి వస్తాయో రావో నమ్మకం లేదు. అందులో ముఖ్యంగా సకామ కర్మ చేసేటప్పుడు ఏ దేవుడికి ఎలా పూజ చేయాలో, ఏ నైవేద్యం పెట్టాలో, ఏ పద్ధతిలో చేయాలో అవన్నీ అక్షరాలా పాటించాలి. ఒక్కోసారి ప్రాయశ్చిత్త కర్మ కూడా చేయాలి. ఒక్కోసారి ఆ యజ్ఞమో ఆ పూజో మళ్ళీ మొదటి నుంచి చేయాలి సరిగా చేయకపోతే. కానీ జ్ఞానంలో అలా కాదు. స్వామీజీ సీట్ గ్యారంటీ కోర్స్ అంటారు. ఈ జ్ఞానయోగాన్ని సరిగా శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా జీర్ణించుకుంటే ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని అనుభవిస్తారు. దాన్నే జీవన్ముక్తి అంటారు. ఇది నేర్చుకున్నాక మీకు తెలియకుండానే మీలో మార్పు వస్తుంది. అందువల్లే స్వామీజీ అంటారు, భగవద్గీత నేర్చుకోవడానికి ఏదో కాలక్షేపం కోసం రాకండి, ఇంట్లో బోర్ కొట్టి వచ్చాను అని చెప్తుంటారు ఒకళ్ళిద్దరు. అలా రాకండి. లేదా ఇంట్లో సమస్య నుంచి పారిపోవడానికి వచ్చానంటారు. సమస్య నుంచి పారిపోవడానికి వచ్చినా భగవద్గీత నేర్చుకుంటే సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. ఆ పరిష్కారాన్ని ఇంటికి వెనక్కి వెళ్ళి అన్వయించి సమస్యని పరిష్కరించుకోండి అని చెప్తారు స్వామీజీ. కాబట్టి ఈ జ్ఞానం పొందితే కలిగే అద్భుతమైన ఫలం ఏమిటి అంటే జీవన్ముక్తి. ఈ జీవన్ముక్తి ఫలాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. క్షేత్ర క్షేత్రజ్ఞయోహో అంతరం ఏవం విదు. ఈ విధంగా జ్ఞాని క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకుంటాడు. ఇక్కడ క్షేత్ర క్షేత్రజ్ఞుల జంటతో పాటు ఇంకో జంట కూడా చెప్పాడు, అది మనం కలుపుకోవాలి. ప్రకృతి పురుషుల మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? జ్ఞాన చక్షుష, జ్ఞాన నేత్రం ద్వారా తెలుసుకుంటాడు. ఆత్మ పంచజ్ఞానేంద్రియాలకు అందదని చూసాం. అంటే మామూలు కంటితో తెలుసుకోలేడు.
మామూలు కంటితో విద్యుత్ శక్తిని ఫ్యానుని విడదీసి చూడలేం, కానీ అందులో రెండు అంశాలు ఉన్నాయని జ్ఞానం పొందుతాం. అలాగే చెయ్యి కాంతులను విడిగా విడదీసి చూడలేము, కానీ బుద్ధిలో విడదీయగలుగుతాం. అదే సూత్రం ప్రకారం మనసు ఆత్మలను ప్రత్యక్షంగా విడదీయలేము, కానీ బుద్ధిలో విడదీయగలము. ఇన్నర్ స్పేస్ క్రియేట్ చేయమన్నారు పూజ్య స్వామీజీ అని చూసాం. అంటే మనసుని సాక్షిగా చూసే ఆత్మకు మధ్య దూరాన్ని పెంచాలి. అది ఎలా కుదురుతుంది? ఆత్మజ్ఞానం పొందితే కుదురుతుంది. జ్ఞాని ప్రకృతికి పురుషునికి మధ్య ఉన్న 4 భేదాలు తెలుసుకుంటాడని చూసాం. ఆ భేదాలు ఏమిటి? అచేతనం, చేతనం, సగుణం, నిర్గుణం, సవికారం, నిర్వికారం, మిథ్యా, సత్యం. ఇక్కడ ప్రకృతికి పురుషునికి మధ్య ఉన్న భేదాల్లో 4వ భేదమైన మిథ్యా సత్యం అంశాన్ని తీసుకుంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది సాంకేతికమైన భేదం, కాబట్టి ఇది చాలా ముఖ్యమైన భేదం. ఇంతవరకు పై 3 చూసుకుంటూ వచ్చాం. ఏమిటవి? అచేతనం, చేతనం, సగుణం, నిర్గుణం, సవికారం, నిర్వికారం మాత్రమే చూస్తూ వచ్చాం. ఇప్పుడు మిథ్యా సత్యం చూస్తున్నాం. పురుషునికి విడిగా ఉనికి ఉంది, కానీ ప్రకృతికి విడిగా ఉనికి లేదు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని చెప్పడం దేనివల్ల చెప్తాం? ఈ ఉనికి వల్ల. పురుషునికి విడిగా ఉనికి ఉంది, కానీ ప్రకృతికి విడిగా ఉనికి లేదు. సినిమా చూసే తెరకు విడిగా ఉనికి ఉంది. సినిమా ఉన్నా లేకపోయినా తెర ఉంటుంది, కానీ తెర లేకుండా సినిమా దాని మీద ఆడలేదు. అదేవిధంగా చైతన్యమైన నేను ఈ జగత్తు ఉన్నా లేకపోయినా ఉంటాను. అంతేకాదు, తెర మీద అగ్ని తెరను కాల్చలేదు, నీరు తెరను తడపలేదు, తెర అసంగం అని చూసాం. అదేవిధంగా మిథ్యా ప్రపంచం సత్యపురుషుడైన నన్ను ఏమీ ప్రభావితం చేయలేదు. భూత ప్రకృతి మోక్షంచ. ఇక్కడ మోక్షం అంటే మిథ్య అని అర్థం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందువలనే గురువు ద్వారా నేర్చుకోవాలి అని చెప్పేది. ఇక్కడ మోక్షం అంటే ముక్తి కాదు, స్వతంత్ర ఉనికి లేకపోవటం. అంటే పరతంత్ర ఉనికి ఉంది. కళ లేదా సినిమాకి ఎలా స్వతంత్రంగా ఉనికి లేదో, అలా స్వతంత్రంగా జగత్తుకు ఉనికి లేదు. దేని యొక్క మిథ్యాత్వం చెప్పబడింది? పురుషునిదా, ప్రకృతిదా? అంతా నేర్చుకుని పురుషుడు మిథ్య అనేస్తే నేర్చుకున్న అర్థం అంతా పోతుంది. ఇది సరిగా అర్థం చేసుకోవాలి. భూత ప్రకృతి అంటే ప్రకృతిది. తక్కిన జడ పదార్థాలు జీవుల యొక్క మిథ్యాత్వం. జగత్తు మిథ్య అని చెప్తే బ్రహ్మ లేదా ఆత్మ సత్యం అని చెప్పకనే చెప్పినట్టయింది. జగత్తులోకి మన శరీరాలు వస్తాయని చూసాం. అంటే అవి మిథ్య అంటే ఇంకా మిగిలింది ఏమిటి? ఆత్మ సత్యం అని చెప్పకనే చెప్పినట్టు. తేయే విదుహు, ఎవరైతే అహం సత్యం జగన్ మిథ్య అని తెలుసుకుంటారో, ఎవరైతే జగత్ మిథ్య కాబట్టి ఆత్మనైన నన్ను ఏమీ బాధించలేదు అని తెలుసుకుంటారో, తే పరం యాంతి, వాళ్ళు మోక్షం పొందుతారు. ఇప్పుడే మోక్షం పొందుతారు. పరం అంటే మోక్షం. జగత్తు కలగజేసే భయం నుంచి ముక్తి పొందుతారు. దీన్ని జీవన్ముక్తి అంటారు. కాబట్టి 6వ ఫలం జీవన్ముక్తి. ఇప్పుడు ఈ శ్లోకాలకి శంకర భాష్యంలోంచి కొన్ని ప్రత్యేకమైన అంశాలు చూద్దాము. జ్ఞానం ఒక్కటే సంసారం నుంచి విడిపడడానికి కారణం అని పదే చూస్తున్నాం. దానికి ఉదాహరణ తాడు పాముది తీసుకోవచ్చు. అక్కడ పామే లేదు అని అర్థం చేసుకుంటే పోతుంది. ఉంటే కదా పోవడానికి. అందువల్ల వేదాంతం ఏం చేస్తుందంటే సమస్యని సాల్వ్ చేయదు, డిజాల్వ్ చేస్తుంది అంటారు స్వామీజీ. వేదాంతంలో అసలు సమస్య లేదు అని చూపిస్తుంది. ఇంకొక అంశం గుర్తుంచుకోవాల్సింది, స్వప్న ప్రపంచం స్వప్నం ఒకటి అయితే జాగ్రత్త ప్రపంచం స్వప్నం 2 అని చూసాం. కానీ స్వప్న ప్రపంచం 2 మనం ఆత్మజ్ఞానాన్ని లేచినా పోదు. కాబట్టి అది మధ్యలో మన అటు లాగేస్తూ ఉంటుంది. అందువల్ల జగత్ మిథ్య అనే అంశాన్ని కూడా పదే గుర్తుంచుకోవాలి, దాన్ని జీర్ణించుకోవాలి. మిథ్యాత్వ నిశ్చయం మర్చిపోకూడదు.
ఆత్మజ్ఞానం పొందినప్పుడు నేను ఆత్మను, నాకు సంచిత కర్మలు లేవు, ఆగామి కర్మలు లేవు, నేను అభోక్తను, అప్రమాతను, ఈ ప్రారబ్ధ కర్మలు అనాత్మకు ఉన్నాయి కానీ నాకు లేవు అనే విషయాన్ని జీర్ణించుకోవాలి. జగత్తుకు 5 లక్షణాలు ఉన్నాయి. అవేంటి? దృశ్యత్వం, భౌతికత్వం, సగుణత్వం, సవికారత్వం, ఆగమాపాయిత్వం. కానీ ఆత్మకు ఈ లక్షణాలు ఏవీ లేవు. పశ్యతి స పశ్యతి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరైతే యథార్థాన్ని చూస్తాడో అతనే సరిగా అర్థం చేసుకున్నట్టు అర్థం అని. ఈ శ్లోకాల వల్ల కొన్ని అపోహలు కూడా తొలుగుతాయి. ఏమిటది? సాంఖ్య దార్శనికులు ఆత్మ కర్త కాదు భోక్త అంటారు. అది అసాధ్యం. ఎవరైతే కర్మ చేస్తారో వాళ్లే దానికి తగ్గ ఫలాన్ని అనుభవించాలి. అలా లేకపోతే ఎవరో అక్రమాలు చేసేస్తారు, ఆ దోషాలను ఇంకోరికి అంటగట్టేస్తారు. అందువల్ల కర్తే భోక్త అవ్వాలి అని మన వేదాంతం చెప్తుంది. ఆత్మ కర్త కాదు కాబట్టి భోక్త కూడా కాదు. ఆత్మ కర్త కాదు అని ఎలా చెప్పగలము? ప్రకృతే కర్త అని ఎలా చెప్పగలము? ఎందుకంటే 3 రకాల కర్మలు చేస్తాం. కాయిక, వాచిక, మానసిక కర్మలు చేస్తాం. ఇవన్నీ ప్రకృతి లక్షణాలు. సాక్షి చైతన్యం సాక్షిగా చూస్తోంది అంటే చూస్తోంది అనేసరికి మళ్ళీ కర్మ చేస్తోంది అని అర్థం తీసుకోకూడదు. సన్నిధి మాత్రమే ఆ పనులు అవుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానం అంతా శాస్త్ర ఆచార్య ఉపదేశం ద్వారా పొందాలి అనే విషయం కూడా మర్చిపోకూడదు. ఇక్కడే మనం చూస్తున్నాం, ఆత్మని ఆత్మానం ఆత్మనా అని చెప్పినప్పుడు రకరకాల అర్థాలు చూస్తాం. అలా పశ్యతి అంటే ఆత్మని చూస్తాడు. ఎలా చూస్తాడు అని ప్రశ్న వస్తుంది. అనుపశ్యతి అని చెప్పాలి. అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశం ద్వారా చూస్తాడు అని. ఇక్కడ కూడా శంకరాచార్యుల వారు జ్ఞానకర్మ సముచ్చయం ఖండిస్తారు. ఎందుకంటే పూర్వపక్షులు సందర్భం వచ్చినప్పుడల్లా జ్ఞానం పొందాక కర్మ చేయాలి అంటారు. కానీ శంకరాచార్యుల వారు అన్ని సందర్భాలలోనూ దాన్ని ఓపికగా ఖండించుకుంటూ వస్తారు. ఇక్కడ కూడా జ్ఞానం పొందాక జ్ఞాని కర్మ చేయనవసరం లేదు. కానీ ఎందుకు చేస్తున్నాడు అంటే లోక సంగ్రహం కోసం చేస్తున్నాడు. అది బంధించే కర్మ కాదు అతనికి, అది ఒక లీల అని సందర్భాలు వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉన్నాం. కాబట్టి శంకరాచార్యుల వారు ఇది కర్మ అనుష్ఠానం కాదు, కర్మ ఆభాస అని చెప్తారు. మనం నేర్చుకోవాల్సిన ఇంకొక అంశం, శరీరానికి అనేక మార్పులు వస్తాయి. శరీరానికి అనేక అంగాలు ఉన్నాయి కాబట్టి, మనసులో అనేక భావాలు ఉన్నాయి కాబట్టి మనసు మారుతూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ శరీర దృఢత్వం తగ్గుతుంది, మనసు బలహీనంగా అవుతుంది. వాటి వల్ల మనం సైకలాజికల్ ఎండ్యూరెన్స్ పెంపొందించుకోవాలి. దానికి మార్గం జ్ఞానం ఒక్కటే. నేను ఆత్మను, నాకు అవయవాలే లేవు కాబట్టి అవయవాల పరంగా నాకు ఈ డీకే లేదు అని అర్థం చేసుకోవాలి. గుణాలు లేవు క్రియ కూడా లేదు అని అర్థం చేసుకోవాలంటే నిరవయవ నిర్గుణ నిష్క్రియ వస్తువుని నేను అని అర్థం చేసుకోవాలి. ఇంకొక సందేహం మనం చాలా వివరంగా చూసిందే. ఇక్కడ మళ్ళీ జీవాత్మ పరమాత్మ ఏకం అని చెప్తే అక్కడ ఒక దోషం వస్తుంది. అయితే 2 సంసారి అవ్వాలి లేదా 2 అసంసారి అవ్వాలి. 2 సంసారి అయితే పరమాత్మ కూడా సంసారి అయితే అప్పుడు అది నిరీశ్వరవాదం అవుతుంది. ఈశ్వరునికి మనకి మధ్య భేదం లేనట్టు అవుతుంది. అలా కాదు, రెండిటికి సంసారం లేదు, జీవాత్మ కూడా అసంసారి అంటే అప్పుడు మనం శాస్త్రం నేర్చుకోవడం ఎందుకు, మోక్షం గురించి అర్థం చేసుకోవడం ఎందుకు? అప్పుడు నిర్మోక్ష ప్రసంగం అంటారు దాన్ని. శాస్త్రం ఉపయోగం లేకుండా అవుతుంది. ఈ విధంగా మీరు ఎలా ఐక్యం చెప్తారు అంటే దానికి జవాబు 2 కరెక్టే. సంసారి అసంసారి 2 చెప్పచ్చు అంటారు. అలా ఎలా చెప్తారు? కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎలా చెప్తారు అంటే
ఈ భేదం ఆత్మలో లేదు, చూసే దృష్టిలో ఉంది. అజ్ఞాని తను సంసారి అనుకుని అవస్థలు పడుతున్నాడు. జ్ఞాని సంసారి కాదు, తాను పరమాత్మతో ఐక్యం అని అర్థం చేసుకుంటాడు. సో లౌకిక దృష్ట్యా ఏక ఆత్మ ఏవ సంసారి, శాస్త్రీయ దృష్ట్యా అసంసారి. ఎలా ఒకే ఆత్మను సంసారిగాను అసంసారిగాను చూస్తావు అంటే తాడు పాము ఉదాహరణే చెప్తున్నారు. ఉన్నది ఒకటే వస్తువు, అక్కడ ఒకే వస్తువుని తాడు అని అర్థం చేసుకుంటున్నాడు జ్ఞాని, పాము అని పొరపాటు పడుతున్నాడు అజ్ఞాని. ఉన్నది ఒకటే ఆత్మ, కానీ రెండుగా చూడటం వల్ల భయపడుతున్నాడు. ఎత్ర హి ద్వైతం ఇవ భవతి, ఎక్కడైతే భేద దర్శనం ఉందో అక్కడ సంసారం వస్తుంది. తత్రకో మోహ కశోక ఏకత్వం అనుపశ్యతి. ఎవరైతే ఉన్నదొకటే ఆత్మ అని అర్థం చేసుకుంటాడో అతనికి శోకమోహాలు ఉండవు అని ఈశావాస్యంలో వస్తుంది. అంటే అతనికి సంసారం అంటదు. కాబట్టి ఈ దృక్పథం వల్ల ఈ భేదం వస్తుంది. తల్లి కూడా పిల్లవాడితో మమ్మం తింటావా, అక్కం తాగుతావా అంటుంది. అలా తన భర్తతో అనదు, ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. అలాగే ఈ ఆత్మజ్ఞానం పొందితే ఒక దృక్పథం ఉంటుంది, పొందకపోతే ఒక దృక్పథం ఉంటుంది. ఆఖరి శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. ఎందుకంటే ఇది మన దృక్పథాన్ని మార్చమని చెప్తుంది. లౌకిక దృష్టి నుంచి శాస్త్ర చక్షువు లేదా జ్ఞాన చక్షువు పెంపొందించుకోమని చెప్తుంది. అహం సత్యం జగన్మిథ్య అనే జ్ఞానంలో నిలబడగలగాలి. ఇక్కడ మిథ్యాత్వం, మాయ యొక్క మిథ్యాత్వం లేదా జగత్ యొక్క మిథ్యాత్వం ఈ ఒక్క శ్లోకంలోనే వస్తుంది మొత్తం భగవద్గీతలో. అందువల్ల ఇది చాలా ముఖ్యమైన అంశం. మాయ లేదా జగత్ మిథ్య అంటే క్షేత్రం కూడా మిథ్య అని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా క్షేత్రం క్షేత్రజ్ఞుల మధ్య భేదం చూసి నేను క్షేత్రజ్ఞుడిని అర్థం చేసుకుంటే, ప్రకృతి పురుషుల మధ్య భేదం చూసి నేను పురుషుణ్ణి అని అర్థం చేసుకుంటే జ్ఞానం పొందుతాము. జ్ఞానం పొందటం వల్ల అనేక ఫలాలు పొందుతాం, ముఖ్యంగా జీవన్ముక్తి ఫలం పొందుతాము అని చెప్పి ముగించాడు కృష్ణ పరమాత్మ. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీతయందు, ఉపనిషత్తులయందు, బ్రహ్మ విద్యయందు, యోగ శాస్త్రమునందు, శ్రీకృష్ణార్జున సంవాదమునందు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే 13వ అధ్యాయము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.